साइबराबाद के बालानगर जोन डीसीपी ऑफिस में एडिशनल डीसीपी सत्यनारायण ने एक प्रेस कॉन्फ्रेंस के जरिए मीडिया के नुमाइंदों से बात करते हुए दो पेशावर ऑटोमोबाइल चोरी करने वाले मुजरिमों को गिरफ्तार करके मीडिया के सामने पेश किया और तफसीलात से वाकिफ करवाया। पुलिस ने बताया कि इनके कब्जे से एक hyundai वर्ना कार, 7 दोपहिया गाड़ियां और एक अशोक लीलैंड गुड्स कैरियर गाड़ी बरामद की, जिनकी मालियत तकरीबन 25 लाख रुपए है। बालानगर जोन सीसीएस पुलिस की टीम और जुडीमेटला पुलिस क्राइम टीम ने 32 साला श्रीनिवास राव और 26 साला मोहम्मद शोएब पर मुकदमा दर्ज करते हुए अदालती तहरीर में दे दिया है। ఈ సెల్ ఫోన్ గుంజుకొని మనీ తీసుకుపోయిన కేసు అదొక్కటి తప్పితే ఇంకా మిగతా వీళ్ళు జైలుకి వెళ్ళేసి వచ్చినారు. ఒకళ్ళు 3 టైమ్స్ ఇంకోళ్ళు 6 టైమ్స్ జైలుకి వెళ్ళేసి వచ్చినారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ ప్రెస్ ముఖ్య విషయం ఏంటంటే మన బాలనగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ థెఫ్ట్స్కి సంబంధించి బాలనగర్ సిసిఎస్ టీము, తర్వాత జీడిమెట్ల పోలీసు క్రైమ్ టీము ఇంపార్టెంట్ క్రిమినల్స్ని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆటోమొబైల్ వెహికల్స్, కారు, తర్వాత ఒక ఆటో ట్రాలీ, తర్వాత ఒక 8 మోటార్ సైకిల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇవి గత 6-7 నెలలుగా మన దగ్గర జీడిమెట్లు కావచ్చు, సూరారం కావచ్చు, పేట్ బషీరాబాద్ కావచ్చు, తర్వాత బేగంపేటలో కావచ్చు, అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి ఇందులో 2 అఫెండర్స్ని, నక్కా శ్రీనివాసరావు అని చెప్పి ఇతను ప్రీవియస్ అఫెండరు, జాయ్ రైడరు. ఇతను వెళ్ళేటప్పుడు వెహికల్స్ని థెఫ్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని అక్కడ అబాండన్ చేసేసి అదేవిధంగా ఇంకొక వెహికల్ని థెఫ్ట్ చేసుకుని ఈ విధంగా జాయ్ రైడర్. కానీ ఇతను ప్రీవియస్లీ కూడా కేసెస్లో ఉన్నాడు. ఈ వెహికల్స్ని దొంగతనం చేసి డిస్పోజ్ చేసి అలవాట్లేదు, రైడింగ్ కోసం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాడు. ప్రీవియస్లీ 7 కేసెస్లో కూడా 3 టైమ్స్ జైలుకు పోయి వచ్చినాడు. ఈజ్ అ ప్రొఫెషన్ ఏంటంటే సెల్ రిపేరరు. ఉండేది మన దగ్గర సురారం లిమిట్స్లో ఉంటారు. అదేవిధంగా మొహమ్మద్ సాహెబ్ అని ఇతని దగ్గర నుంచి 2 వెహికల్స్, మోటార్ సైకిల్స్, ఒకటి బేగంపేటకు సంబంధించింది, ఒకటి మన జీడిమెట్లకు సంబంధించిన వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. ఇతను కూడా దాదాపు 8 కేసెస్లో 6 టైమ్స్ జైలుకి వెళ్ళి వచ్చినాడు. వీళ్ళిద్దరిని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ వెర్నా కారు, తర్వాత ఒక ఆటో ట్రాలీ, 8 మోటార్ సైకిల్స్, దాదాపు 12 లక్షల వర్త్ ఉన్నటువంటి ప్రాపర్టీని రికవర్ చేసి అక్యూజ్డ్ని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది.